వెల్కమ్ టు మన షెఫ్. నేను మీ మాధవిని. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ నిమ్మకాయ ఊరగాయ అండి. సంవత్సరం పాటు నిలవ ఉంటుంది. నేను చెప్పిన కొలతలతోటి ఒక్కసారి ఈ నిమ్మకాయ ఊరగాయని ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈ కొలతలను ఉపయోగించి ట్రై చేశారంటే పర్ఫెక్ట్గా వస్తుంది. సింపుల్గా చేసుకోవచ్చు. ఎలా చేయాలో చూపిస్తాను. ఒక్కసారి చూసి మీరు నిమ్మకాయ ఊరగాయ పెట్టుకోవాలి అంటే ఈ విధంగా చేయండి. ఈ నిమ్మకాయ ఊరగాయ చేసుకోవడానికి ఫస్ట్ నేను ఇక్కడ కేజీ నిమ్మకాయలు తీసుకున్నానండి. కేజీకి నాకు 25 కాయలు వచ్చాయి. అంటే కేజీ కాయలతోటి మీకు నిమ్మకాయ పచ్చడి చేసి చూపిస్తున్నాను. ఇలా తీసుకున్న నిమ్మకాయల్ని నీట్గా కడిగిన తర్వాత ఫ్యాన్ కింద పెట్టి 1 గంట ఆరబెట్టండి. ఎక్కడ తడి ఉండకూడదు పచ్చడికి. మనకి తడి ఉంటే పచ్చడి లైట్గా బూజు వచ్చేస్తుందండి. అందుకని కడిగిన తర్వాత బాగా ఆరబెట్టి తీసుకున్నాను నేను. ఇలా ఆరిన నిమ్మకాయలు ఒక 6 నిమ్మకాయలు తీసి పక్కన పెడుతున్నాను. మిగతా నిమ్మకాయల్ని కట్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ చూపించినట్లు కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత లోపల విత్తనాలు ఉంటాయి కదా, విత్తనాలతో సహా వేసుకోవచ్చు. ఒకవేళ మీకు విత్తనాలు వద్దు అనుకుంటే తీసేసి ఓన్లీ ముక్కలతో అయినా పచ్చడి చేసుకోవచ్చండి. నేను విత్తనాలతో సహా వేసుకుంటున్నాను. కాయలన్నింటినీ నేను ఇక్కడ చూపించినట్లు ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక 6 కాయలు తీసి నేను పక్కన పెట్టానని చెప్పాను కదా, ఆ కాయల్ని ఇలా హాఫ్కి కట్ చేసి రసాన్ని ఏదైనా గిన్నెలోకి పిండుకొని పక్కన పెట్టుకోండి. 6 కాయల్ని ఇలా రసం తీసి పెట్టుకోవాలి. కొద్దిగా నిమ్మకాయ పచ్చడిలో ఇలా రసం వేయడం వల్ల మనకి గుజ్జులాగా వచ్చి చాలా బాగుంటుంది పచ్చడి. అందుకని కొద్దిగా ఇలా రసాన్ని తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, నేను 6 కాయలు పిండుకొని ఇలా రసం తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఉప్పు కొలుచుకోండి. కల్లుప్పు అయితేనే బాగుంటుందండి ఊరగాయలకి ఎప్పుడైనా సరే. ఈ కల్లుప్పుని 200 గ్రాములు తీసుకోవాలి. కేజీ నిమ్మకాయలకి 200 గ్రాములు ఉప్పు పడుతుందన్నమాట. ఇలా తీసుకున్న ఉప్పుని ఎండలో 1 గంట ఎండబెట్టారనుకోండి, మీకు డ్రై అవుతుంది. అంటే చెమ్మ ఏమన్నా ఉన్నా కానీ ఎండిపోయి డ్రైగా అవుతుంది. అలా అయిన ఉప్పుని ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చూడండి, నేను చూపిస్తున్నాను. ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఈ ఉప్పుని పక్కన పెట్టుకొని ఇప్పుడు మీరు దేంట్లో అయితే ఊరగాయ పెట్టుకోవాలి అనుకుంటున్నారో ఆ డబ్బాని కానీ లేదా గాజు సీసాని కానీ తీసుకొని దాంట్లో మనం ముందుగా కట్ చేసుకున్న నిమ్మకాయ ముక్కలన్నింటినీ వేసుకోండి. అలాగే ఈ ముక్కల్లోనే మనం ముందుగా నిమ్మకాయల్ని పిండి రసం తీసి పెట్టుకున్నాం కదా, ఆ నిమ్మరసాన్ని కూడా పోసుకోవాలి. అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కల్లుప్పును కూడా వేసుకొని దీంట్లోనే 1/2 టీ స్పూన్ లేదా 1 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకున్న తర్వాత నిమ్మకాయ ముక్కలు బాగా కలిసిపోయేటట్టు కలుపుకోండి. ఈ ఉప్పు పసుపు అనేది ముక్కకి బాగా పట్టేటట్టు కలపండి. ఇప్పుడు ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఈ డబ్బాకి మూత పెట్టేసి 2 రోజులు లేదా అంతకంటే ఎక్కువ అంటే 3-4 రోజులైనా సరే ఊరబెట్టుకోవచ్చండి. ఫస్ట్ అయితే ఈ ఉప్పు పసుపులో నిమ్మకాయ ముక్కలు బాగా ఊరాలి. ఒక 4 రోజులు ఊరాయి అనుకోండి, మీకు కాస్త మెత్తబడతాయి. అప్పుడు మనం కారం అన్నీ కలుపుకోవాలి. ఒక 2 రోజులు ఊరిన తర్వాత నేను మూత తీసి చూపిస్తున్నాను. చూడండి, ముక్కలు లైట్గా మెత్తబడ్డాయి కదా. ఒక 3-4 రోజులు ఊరితే బాగా మెత్తబడతాయండి. నేనైతే అంత టైం లేదని ఒక 2 రోజులు ఊరబెట్టి మీకు పచ్చడి చేసి చూపిస్తున్నాను. 2 రోజుల తర్వాత ఇలా ఊరాయి. ఇప్పుడు దీంట్లో కారం కలుపుకోవాలి. కారం ఎంత తీసుకుంటారంటే కేజీ నిమ్మకాయలకి 200 గ్రాముల కారం పడుతుంది. 200 గ్రాముల ఉప్పు, 200 గ్రాముల కారం కరెక్ట్గా సరిపోతుంది మీకు పచ్చడికి. ఈ కారం కూడా వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిసేటట్టు కలపండి. ఒకవేళ మీరు 1/2 కేజీ నిమ్మకాయలతో పచ్చడి చేసుకోవాలి అంటే 100 గ్రాముల ఉప్పు, 100 గ్రాముల కారం వేసుకొని చేసుకోండి. ఇప్పుడు చూడండి, బాగా కలిపాను కదా. ఇలా కలిపిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు పోపు పెట్టుకోవడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఈ ప్యాన్లో 100 గ్రాములు ఆయిల్ పోసుకోండి. ఏ ఆయిల్ అయినా తీసుకోవచ్చు అండి. మీరు పల్లి ఆయిల్ అయినా వేసుకోవచ్చు, సన్ఫ్లవర్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు. నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నాను. ఇప్పుడు ఈ ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ దాకా ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు వేసుకొని ఆవాలు చిటపట్లాడిన దాకా వేయించండి. కొంతమంది పచ్చిశనగపప్పు మినపప్పు వేసుకోరు, ఓన్లీ ఆవాలు జీలకర్ర మటుకే వేస్తారు. అలా అయినా వేసుకోవచ్చు మీరు. ఇప్పుడు ఈ ఆవాలు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీంట్లో 3 లేదా 4 ఎండుమిరపకాయల్ని ఇలా తుంచుకొని వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేయండి. వేడి మీద మనం పచ్చళ్ళలో వేయకూడదు. ఆయిల్ బాగా చల్లారిన తర్వాతే పచ్చళ్ళలో వేసుకొని కలుపుకోవాలి. అలాగే దీంట్లో మీరు కరివేపాకు వేసుకోవాలి అంటే ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు పోపు బాగా చల్లారిన తర్వాత ఆయిల్తో సహా ఈ పచ్చళ్ళలో వేసుకొని పోపుని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకొని
స్టోర్ చేసి పెట్టుకున్నారనుకోండి మీకు 1 ఇయర్ వరకు నిలవ ఉంటుంది. నిమ్మకాయతోటి ఊరగాయ పెట్టుకోవడం చాలా ఈజీ అండి. మనకి కొలతలు తెలిస్తే చాలు ఈజీగా పెట్టుకోవచ్చు. ఎవరైనా సింపుల్గా చేసుకోవచ్చు. ఒక్కసారి నేను చెప్పిన కొలతలను ఉపయోగించి నిమ్మకాయ ఊరగాయ ట్రై చేసి చూడండి. పర్ఫెక్ట్గా వస్తుంది. 1 ఇయర్ వరకు నిలవ ఉంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే మన షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.